దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. అవసరమైనది ఒక్కటే అనే కార్యక్రమాన్ని మనం ఈ సంవత్సరంలో ప్రారంభించాం. అదేమిటనగా అనుదినము బైబిల్ చదవడం, ఈ సంవత్సరంలో పూర్తి చేయడం. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తుల వారు ఏదైనా నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెబితే దాన్ని తప్పకుండా నెరవేర్చే దేవుడు. ఈ దినమంతా మీ దుఃఖాన్ని దేవుడు సంతోషమయముగా చేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు చదవవలసినటువంటి లేఖన భాగములు పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి నిర్గమాకాండము 21వ అధ్యాయం నుండి 24 అధ్యాయముల వరకు ఈరోజు మనం చదువుకుందాం. అందరు కూడా తప్పకుండా చదువుతారు కదా. 21, 22, 23 అధ్యాయముల్లో దేవుడు నిర్ణయించిన కొన్ని న్యాయ విధులు మరియు ఆదేశాలు అని చెప్పుకోవచ్చు. 24వ అధ్యాయము మోషే దేవుని కొండపైకి ఎక్కడం, అక్కడ 40 రోజులు రాత్రింబగళ్ళు దేవునితో గడపడం, దేవుని ఆజ్ఞలన్నిటిని కూడా ఎంతో శ్రద్ధగా ఆలకించడం, ఉపవాసం ఉండి దేవుని స్వరం మాత్రమే వింటున్నటువంటి మోషే. సో ఈ 4 అధ్యాయాలు ఈరోజు తప్పకుండా చదువుతారు కదా. ధన్యవాదములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.